సరదా శుక్రవారంలో ఇప్పుడు ప్రతిసారి కొత్త గెటప్స్ తో అలరిస్తాడు మన నూకరాజ్. మరి ఈసారి ఎలాంటి గెటప్ తో నవ్వించబోతున్నాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత. ఏంటండి డాన్స్ చేయడానికి కూడా అంత భయపడుతున్నారు? మనం మధ్య తరగతి వాళ్ళ జానకి మనం డాన్స్ చేస్తే ఇరుగు పరుగు వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళని పక్కన పెట్టు, ఆ జడ్జిలు కూడా సూటుపోటు మాటలతో పొడుస్తారు జానకి. మేము మధ్య తరగతి వాళ్ళం సార్. ఏమండి మధ్య తరగతి అంటే ఏంటండి? మధ్య తరగతి అంటే చెప్తాను చూడు. ఉన్నవాడు వాడి పిల్లాన్ని హనీమూన్కి ఊటీ తీసుకెళ్తాడు, లేనివాడు వాడి పిల్లాన్ని పోటీకి తీసుకెళ్తాడు. మరి మధ్య తరగతి వాడు ఇంట్లోనే డ్యూటీ చేస్తాడు జానకి. ఏం చెప్పావురా? అర్థం కాలేదండి. నీకు అర్థం కాలేదు కదా. ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు జానకి. ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? ఇప్పుడు మన జబర్దస్త్ నరేష్ తెలుసు కదా నీకు. వాడికి ఇల్లుంది, ఆస్తుంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. ఇంతకీ మన పాపండి నా కూతురు. మన కూతురు ఎక్కడుంది? అమ్మా అబ్బాయి లిప్స్టిక్. ఎందుకు నాన్న లిప్స్టిక్ చెరిపేస్తున్నావు? ఇప్పుడు నువ్వు లిప్స్టిక్ పెట్టుకుని అలా బయటకు వెళ్తే తినడానికి వీళ్ళకి తిండి లేదు కానీ లిప్స్టిక్లు పెట్టి కొలుకుతున్నారని నలుగురు నానా విధాలుగా మాట్లాడతారమ్మా. నీకు లిప్స్టిక్ పెట్టుకోవాలని కోరుకుంది కదా? అవును. నా మీద కోపం వస్తుందా? చాలా. ఆ పెదాలని గట్టిగా కొరుకు కొరుకు కొరుకు. చూడు రక్తంతో నీ పెదాలు లిప్స్టిక్ గా ఎర్రగా అయిపోయింది. ఆకలేస్తుంది, ఇంట్లో తినడానికి బియ్యం లేవు, సరుకులు లేవు, ఏమీ లేవు. సరే సరే నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళు, ఒక 5,000 అప్పటికి వస్తాను. తీసుకురండి. సార్ ఈ బ్యాగ్ మీ దగ్గర పెట్టాను సార్. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఇందులో 5 కోట్లు ఉన్నాయి సార్. 5 కోట్లు? నన్ను దొంగలు తరుగుతారు, మీ దగ్గర ఉంచాను సార్. ఈ 5 కోట్లు నాకెందుకు ఇచ్చావు? సార్ మిమ్మల్ని చూసిన మంచి మనసున్న మనిషిలాగా అనిపిస్తున్నారు. అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియదు. మీ దగ్గర ఉంచాను సార్. నేను 4 రోజుల తర్వాత వచ్చి తీసుకుంటా సార్. మీ దగ్గర ఉంచాను సార్. సార్ సార్ చూసారా, అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ఎవడో ముక్కు ముఖం తెలియని నాకు 5 కోట్లు ఇచ్చాడు. వాడి నమ్మకాన్ని నేను కాపాడాలి. ఏంటి రంగా ఏంటి? నా కూతురు పిల్లం తిని 5 రోజులు అవుతుంది. ఒక 5,000 అప్పుంటే ఇవ్వండి సార్. 5,000. ఇంతకీ బ్యాగ్ ఏంటి? ఈ బ్యాగ్ డబ్బులు ఉన్నాయి సార్. ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లు డబ్బు పెట్టుకుని 500 అప్పు కాకొస్తా నాకు వస్తా? అది కాదు సార్, దయచేసి 5 సార్. వద్దంటుంది. అది కాదు సుబ్బారావు గారు, ఇందులో నేను తీయలేను సార్. ఎందుకు తీయలేవు? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని నాకు ఎవడో 5 కోట్లు ఇచ్చాడు. నేను తీయలేను సార్. 5,000 ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అయితే ఈ 5,000 నేను కూడా తీయలేను. 5,000 చింత నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో ఎవడో అప్పు ఇవ్వట్లేదు. ఏమండి జానకి అప్పు వచ్చిందా? లేవని చెప్పాడు జానకి ఆ సుబ్బారావు. అప్పు లేదు. ఏంటండి బ్యాగ్? అడ్డమైన జానకి ఈ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి జానకి. డబ్బులున్నాయా? ఏమండి తీయండి. వద్దు వద్దు జానకి, వద్దు జానకి. ఎందుకండి? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని వాడు నాకు 5 కోట్లు ఇచ్చాడు జానకి. అందులోంచి నేను రూపాయి కూడా తీయలేను జానకి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. మన పెద్ద కూతురండి. అమ్మా పెద్ద కూతురా? నానా ఏమైందమ్మా? అల్లుడు 2 లక్షల కోసం రాత్రి డేలా కొడుతూనే ఉన్నాను నాన్న. బంగారు బాధపడకమ్మా, నాన్న దగ్గర 5 కోట్లు ఉన్నాయమ్మా, నీకు 2 లక్షలుగా నేను ఇస్తాను. వద్దు జానకి, ఇందులోంచి రూపాయి కూడా తీయొద్దు జానకి. ఏమండి మన అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు 5 కోట్లు ఇచ్చాడు నాకు. వాడి నమ్మకాన్ని నేను నిలబెట్టాలమ్మా. అంటే వాడి నమ్మకాన్ని నిలబెడతావు కానీ కూతురు కాపురం గుర్తు రావట్లేదా నాన్న? భగవంతుడా చచ్చిపోతానమ్మా. నువ్వు చచ్చిపోతే స్కిట్ ఎవరు చంపుతారు? ఈ మధ్య తరగతి వాడు కడుపున పుట్టినందుకు నేనే చచ్చిపోతా.
అల్లుడు గారు అల్లుడు అని పిలవద్దు, కట్నం డబ్బులు ఇచ్చాకే అల్లుడు. ఎక్కడది? ఎక్కడుంది? బయటికి రావా. మగువా మగువా, ఈ లోకానికి తెలియదు నీ విలువా. నా కట్నం డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు అల్లుడు గారు గట్టిగా కొట్టగలండి అల్లుడు గారు. అల్లుడు గారు అల్లుడు గారు తప్పుకోండి. అల్లుడు గారు నేను ఇస్తానమ్మా, నువ్వు అమ్మ తల్లి. అల్లుడు గారు మీకు నేను ఇస్తాను రండి. పై చదువులు చదువుకుంటా 2 లక్షలు ఇవ్వు నాన్న. కావాలంటే మేడ పైకి వెళ్ళి చదువుకో, కానీ పై చదువులు మనకెందుకమ్మా? ఎందుకు నాన్న? ఈ మధ్య తరగతి కుటుంబంలో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? ఏమండి? ఏమిటి జానకి? రండి ముందు. ఏమయ్యింది? ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అవును, తల్లో మల్లెపూలు పెట్టుకుంటాను. ఆ బ్యాగ్ లో నుంచి ఒక 50 రూపాయలు ఇవ్వండి. కావాలంటే ఆ పాడు పని మానేద్దాం, గాని అందులోంచి మాత్రం 50 రూపాయలు తీయొద్దు జానకి. నువ్వు 2 లక్షలు ఇయ్యక వాడు నాతో సంసారం చేసి పిల్లలు అంటే సుబ్బారావు జానకని పేరు పెట్టుకుందాం అనుకున్నా. నా పేరు పెట్టుకుందా? అమ్మయ్య ఇస్తున్నాడు మావయ్య. నా కూతురు నా పేరు పెట్టుకుందా? ఏమైంది మావయ్య? ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు నాన్నగారు? అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో. బేరాలన్నీ ఏమవుతాయి జానకి? నాకు గుండె నొప్పి వస్తుంది. నీకు గుండె నొప్పి? ఈ సచ్చినోడు నిజంగానే దోస్తాడు. గుండె నొప్పి వస్తుంది. ఏమండి జానకి నిజంగా నొప్పి వస్తుందండి. నేను డబ్బులు తీయలేను జానకి. అయిన వాళ్ళే 5,000 ఇవ్వని ఈ రోజుల్లో. చనిపోయింది అమ్మని పొట్టన పెట్టుకున్నావు, ఇంకోసారి ముఖం కూడా పెట్టుకున్నా. నీ వల్లే అమ్మ చచ్చిపోయింది. 25 సంవత్సరాల తర్వాత మనం ముసలాళ్ళు అయిపోయినాయి, మనకి 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడన్నా డబ్బులు ఇస్తాడే? అడుగుదామండి. మావయ్య ఏమిటి అల్లుడు గారు? కనీసం ఇప్పుడన్నా అందులో నుంచి 2 లక్షలు తీసి మా మొహాన కొట్టు మావయ్య. ఇందులోంచి 2 లక్షలు అంటే నేను తీయలేను. ఎందుకు మావయ్య? అయిన వాళ్ళే అమ్మా. అయిన వాళ్ళే 5,000 ఇవ్వలేదు. వాడు ఇచ్చినోడు కూడా రాలేదు. వాడుకోండి అని చెప్పేలోపే చచ్చిపోయారే. ఈ 5 కోట్లు వద్దులే, నేను నా జానకి ఇచ్చుకుంటాను, ఇంకో జానకి. మనవ్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు అసలు చాలా బాగుంది. మీ కోఆర్డినేషన్ అంత ఫెంటాస్టిక్. రమేష్ గారు అయితే అసలు క్యారెక్టర్ లో లీనమైపోయి ఆ నట్లు ఏమైపోతాయి అనుకున్నాను నేను. 4 మెట్లు. చాలా బాగుంది, ఫెంటాస్టిక్, సూపర్. కృష్ణ భగవాన్ గారు చాలా బాగుంది. ఇంకా రమేష్ అద్భుతం. అందరూ చాలా బాగా చేశారు. బాగుంది, సూపర్.